మీరు మళ్ళీ డైరెక్షన్ చేస్తారా లేకపోతే ఓన్లీ యాక్టర్ కంటిన్యూ? లేదండి, చేయాలండి. నాకు అంటే ప్లాన్స్ అనుకుంటున్నామండి, జరగాలి. జరగాలి. ఉమ్, అంటే ఖచ్చితంగా చేస్తే ఎలాంటి వస్తారు సార్? అంటే ఇప్పటివరకు కామెడీ చేసారు కదా, మళ్ళీ కామెడీకి వెళ్తారా, యాక్షన్ కి ఏమన్నా shift అలా అవుతారా? అని కాదండి, ఏది చేసినా కామెడీ అయితే మిస్ అవ్వకుండానే చూసుకుంటాను. ఓకే. అది ఎంటర్టైన్మెంట్ అనేది కొంచెం ఆడియన్స్ కి రిలీఫ్ గా ఉండాలి అంటే కామెడీ ఉండాలండి. ఎలాంటిది చేసినా అంటే నేను రకరకాలుగా అనుకుంటున్నాను, ఏదో ఒక థ్రిల్లర్ లాంటిది అనుకుంటున్నాను. ఏది చేసినా కూడా అందులో కూడా ఎంతో కొంత కామెడీ లేకుండా అయితే చేయడం ఇష్టం లేదు నాకు. ఉండాలి అనేది నా ఫీలింగ్. ఓకే. మళ్ళీ డైరెక్షన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కంపల్సరీ. అవును, చేస్తాను. మీరు ఇందాక స్టార్టింగ్ లో కూడా నాకు ఒక పాయింట్ చెప్పారు. యాక్చువల్గా నేను యాక్టర్ కూడా అవుదామని అనుకున్నా, కానీ చిన్నప్పుడు అండి, చిన్నప్పుడు. తర్వాత లేదు. అంటే యాక్టర్ అవుదాం అనుకుని వచ్చారా లేకపోతే ఓన్లీ డైరెక్టర్? లేదండి, యాక్టర్ అవుదామని అనుకోవటం కాదు, చిన్నప్పుడు ఆ కోరిక ఉంటది కదా. ఓకే. ఇప్పుడు స్క్రీన్ మీద చిన్నప్పుడు అంతా స్కూల్లో కాలేజీలో ఎలా ఉంటదండి, మనం కూడా స్క్రీన్ మీద కనిపించాలి అనే కోరిక ఉంటది. బట్ ఆ తర్వాత ఏంటంటే అది పోయింది. అంటే ఇంకోటి కూడా ఏంటంటే, ఇప్పుడు మీరు టెక్నికాలిటీ కోటి రామకృష్ణ దగ్గర వర్క్ చేసి ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి, ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ కి మీరు చేసిన వర్క్ కి మ్యాచ్ అవుతుంది, మనం కూడా అడాప్ట్ చేసుకొని చేయగలుగుతాం అని మీకు కాన్ఫిడెంట్ ఎప్పుడైనా అనిపించిందా? ఇప్పుడు 100% చేయొచ్చండి. అంటే ఇప్పుడు మెయిన్ డైరెక్టర్ అనే వాడికి ఉండాల్సిన లక్షణమే అదండి, అప్డేట్ అవుతూ ఉండాలి. ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఇప్పుడు టెక్నాలజీ మారింది, కథ చెప్పే విధానం మారుతుంది, అంతే, వేరే ఏం లేదు. స్క్రీన్ ప్లే స్టైల్ మారుతుంది, లేకపోతే మేకింగ్ స్టైల్ మారింది. బట్ అన్నీ మనం అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం కదా. మనం ఎప్పుడైతే సినిమా చేయాలని అనుకుంటామో, మన బ్రెయిన్ లో ఉంటుందో, మనం ఎప్పుడు ఇంకొకటి ఏంటంటే, మాకు సినిమా తప్ప ఇంకా వేరే ఏ ప్రపంచం తెలియదు కదా. అవును సార్. మాకేం సంబంధం లేదు అసలు ఏది కూడా. పొద్దున్న లేస్తే మళ్ళీ పడుకునే వరకు కూడా సినిమా 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 తప్ప మాకు ఇంకా వేరే సినిమాలు పనిచేయడం లేదా సినిమాలు చూడడం అంతే. ఇంతే. ఏదైనా కూడా ఇప్పుడు మన నెట్ లో కూర్చున్నా కూడా ఆటోమేటిక్ గా మనం అంతా సినిమా రిలేటెడే వెళ్ళిపోతుంది తప్ప వేరేవి. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసినా ఏం చేసినా లేకపోతే ఇన్ఫర్మేషన్ అయినా సినిమా గురించి తెలుసుకోవడమే ఉంటది. అంటే అది ఇష్టం, ఆ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఆటోమేటిక్ గా వేరే రూట్ లో వెళ్ళదు మన మైండ్. అంటే ఇంకోటి వచ్చేసి, మన దగ్గర కాన్సెప్టెడ్ బేస్డ్ సినిమాలు రావట్లేవు అని అంటారు. లైక్ మీరు చేసిన అల్లరి నరేష్ తో నంది సినిమా కానీ, సారీ సార్, నాంది కానీ, ఆ బ్లేడ్ బాబ్జీ మీరు డైరెక్షన్, కాన్సెప్టెడ్ బేస్డ్ మూవీస్. ఇలాంటి కాన్సెప్ట్ మూవీస్ మన తెలుగులో ఎందుకు యాక్సెప్ట్ చేయరా, లేకపోతే ఎందుకు ప్రొడ్యూసర్లు ఒప్పుకోరా? అంటే సింపుల్ అండి, ఎప్పుడు కూడా డబ్బు పెట్టే ప్రొడ్యూసర్ ఏమనుకుంటాడండి, తనకి డబ్బు వచ్చే సినిమానే చేయాలనుకుంటారు. ఎందుకంటే ఇది డబ్బు రిలేటెడ్ కదా. అవును సార్. ఇప్పుడు మీరు ఒక కథ, ఒక షార్ట్ స్టోరీ రాశారనుకోండి, మీ ఇష్టం వచ్చిన కంటెంట్ తో మీరు రాయొచ్చు. అవును సార్. ఎందుకంటే దానికి తిరిగి డబ్బు ఎంత వస్తుందో మీరు ఎక్స్పెక్ట్ చేయరు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ పెట్టుబడి పెట్టాలి కదా, కోట్లు పెట్టుబడి పెట్టినప్పుడు అది ఏది రిటర్న్ వస్తుందో దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తారండి ఎవరైనా. ఈవెన్ డైరెక్టర్స్ అయినా అంతే, ప్రొడ్యూసర్స్ అయినా అంతే. అండ్ ఇంకోటి, అది ఇది హిట్ అవుతుందని కన్ఫర్మ్ గా చెప్పగలుగుతారా సార్ ప్రొడ్యూసర్ గానీ పక్కన ఉన్న వాళ్ళు కానీ? అట్లా చెప్తే ఎవరికి వాళ్ళే చేసుకుంటారు కదా. అవును, అట్లా చెప్పలేరు అంటే ఎలా జడ్జ్ చేస్తారు అసలు? నమ్మకం అండి. ఇప్పుడు ఒక మంచి కథ విన్నాం, ఇది బాగుంటుంది అని నమ్మకం. ఆ నమ్మకం ఒకసారి సక్సెస్ అవుతుంది. ఇప్పుడు నాంది సినిమా కథ చెప్పినప్పుడు అది చెయ్యక ముందే ఇదేదో ఇది డెఫినెట్ గా హిట్ అవుతుంది అని అనిపించిందండి నాకు. ఇప్పుడు అలాగే క్రాక్ సినిమా డైరెక్టర్ ఆ స్క్రీన్ ప్లే, ఆ స్టైల్ అది చెప్పగానే ఇది డెఫినెట్ గా హిట్ అవుతుంది అనిపించింది. అందులో కొన్ని సీన్స్ అవన్నీ చెప్పిన తర్వాత అదేంటది జస్ట్ మనకి ఆ నమ్మకం అలా వస్తుంది. అలా ఒక్కొక్కసారి మన నమ్మకం ఫెయిల్ అవ్వచ్చు. ఓకే, ఇది బాగా ఆడుతుంది అనుకున్నది ఆడదు, ఒక్కోసారి ఆడకపోవచ్చు. అట్లా చాలా ఉంటాయి. అందరికి ఎవ్వరు కూడా ఇక్కడ 100% ఇది ఆడుతుంది అనేది 100% సర్టిఫై చేయలేరండి. అయితే కొన్ని ఇది ఆడదు అనుకున్నవి ఎక్కువ ఆడవు, కానీ ఆడతాయి, ఖచ్చితంగా ఆడతాయి అనుకున్నవి కూడా కొన్ని మిస్ఫైర్ అవుతాయి. మీకు బ్యాడ్ అనేది మీకు తెలిసిపోతుందండి. ఈ సినిమా అసలు మనం పనిచేసేటప్పుడు తెలుస్తుంది, ఇది
పెద్దగా విషయం లేదు ఇందులో అనేది తెలిసిపోతుంది. కొన్ని అవి ఫెయిల్ అవుతాయి, ఆడతాయి అన్ని గట్టిగా నమ్మిన సినిమాలు కూడా కొన్ని పోతాయి. ఓకే. అండ్ ఇంకోటి కూడా ఒక డౌట్ ఉంది సార్. ఒక సినిమా స్టార్టింగ్ ఒక డైరెక్టర్ స్టోరీ రాసుకొని షూట్కి వెళ్ళి తర్వాత ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా చేసి కంప్లీట్ అయినప్పుడు స్టార్టింగ్ రాసుకున్నప్పుడు ఉండే ఫీల్ ఫైనల్కి వచ్చేసరికి ఉండదని ఒక చాలా మందికి ఒక ఒపీనియన్ ఉంది. అది కరెక్ట్ అసలు అండ్ ఫీడ్బ్యాక్ కూడా ఎవరైతే మనకు పోస్ట్ ప్రొడక్షన్ లో వర్క్ చేసారో వాళ్ళు చెప్పేస్తుంటారు బయటికి సినిమా ఇంతవరకే బాగుంది, ఇంత బాగాలేదు అని చెప్తూ ఉంటారని ఒక చిన్న బ్యాడ్ స్ప్రెడ్ కూడా ఉంది వర్డ్. అది కరెక్ట్ అంటారా? అసలు ఎంతవరకు అది మన ఒక డైరెక్టర్ బిలీవబిలిటీ అక్కడ వరకే ఉండొచ్చా, మొత్తం సినిమా వరకు నమ్మొచ్చా? నమ్మే చేస్తారు, కాకపోతే కొన్ని సందర్భాల్లో కొన్ని చేయాలనుకున్నవి చేయలేకపోవచ్చు. అవును, అలా కూడా ఉంటది. ఎందుకంటే అక్కడ చాలా ఇబ్బందులు కూడా ఒక్కొక్కసారి వస్తాయి. ఇప్పుడు ఆర్థిక పరమైన ఇబ్బందులు రావచ్చు, లేకపోతే ఇంకో రకంగా రావచ్చు. దానివల్ల అనుకున్నట్టు చేయలేకపోవచ్చు. ఆ మనం అనుకున్నది చేయలేదే అని ఆ డైరెక్టర్ ఆ సినిమా అయ్యే వరకు, అయిపోయిన తర్వాత కూడా, రిలీజ్ అయిపోయిన తర్వాత కూడా ఫీల్ అవుతుంటాడు. అంటే లైక్ ఇందాక మీరు మిస్టర్ పెళ్లి కొడుకు అన్నట్టు కైండ్ ఆఫ్ అనుకోవచ్చు. అదే చెప్తున్నాను, అవి అలా కూడా ఉంటాయి. ఇప్పుడు అనుకున్న దానికంటే బాగా రావచ్చు ఒక్కోసారి. అవును, ఒక్కోసారి రకరకాల ఇబ్బందుల వల్ల బాగా రాకపోవచ్చు. ఇంకా అవన్నీ మనం అంటే మిస్టర్ పెళ్లికొడు మీరు ఫైనల్ అవుట్పుట్ చూసినాక అసలు మీకు ఏమనిపించింది సార్? అంటే హిందీ రీమేక్ కదా. అవునండి. అసలు ఏంటి మన తెలుగు ఇది కరెక్టా కాదా అని మీకు ఏమైనా డౌట్ వచ్చింది? అంటే డౌట్ అనేది కాదండి, అంటే ఎట్లా అది ఆ సినిమాకు సంబంధించి వచ్చే వరకు ఏంటంటే అక్కడ సునీల్ హీరో. ఓకే. సునీల్ మీద మామూలుగా ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారండి, బాగా నవ్వించాలి, బాగా మంచి డాన్సులు చేస్తాడు కాబట్టి బాగా డాన్సులు చేయాలి అనేది అనుకుంటారు. అది మీకు ఆ ఒరిజినల్ దానిలో అది ఉండదు. అవును, హీరో ఎప్పుడు డిమ్ గా ఉంటాడు, డల్ గా ఉంటాడు, కామెడీ ఉండదు, అది సీరియస్ సినిమా. ఇప్పుడు ఇక్కడ తను మీద ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఆ చుట్టుపక్కల క్యారెక్టర్స్ లో కామెడీ పెట్టాను. అవును, అలాగే డాన్సులు చేయాలి కాబట్టి ఆ క్యారెక్టర్ ని కొంచెం పక్కకి వెళ్ళి ఆ డాన్సులు గిన్సులు పెట్టాం. అవును, అంటే ఒక్కొక్క కథకు ఒక్కొక్క ధర్మం ఉంటుంది కదండి. ఆ ఒరిజినాలిటీ అనేది దానిలో కొంచెం మిస్ అయింది, మనం ఇలా ప్రయత్నం చేయడం వల్ల. ఓకే. అప్పుడు అనిపించింది ఏమన్నా అరే అనుకున్నట్టు రాలేదని ఏమన్నా బాధపడరా? ఉంటదండి, కొంచెం ఉంటది డెఫినెట్ గా. మనం అలా కాకుండా ఇలా చేసి ఉంటే బాగుండేదే, ఇలా చేసి ఉంటే బాగుండేదే అనేది ఉంటది. అలా అదని కాదండి, ఏ సినిమాకైనా ఉంటదండి. ఏ సినిమాకైనా 100% తృప్తి పడడం అనేది ఉండదు అసలు. మనం ఇంకొకసారి ఇంకోలా చేసుంటే బాగుండేది, ఇది అలా చేసుంటే బాగుండేది. అది హిట్ సినిమాలైనా అలాగే ఉంటది. ఇప్పుడు బ్లేడ్ బాబ్జీ సినిమా ఎప్పుడైనా చూసిన అబ్బాయి ఇది ఇట్లా కాకుండా ఇలా చేసుంటే బాగుండేది అనిపిస్తుంది. ఓకే, ఎవరికైనా అనిపిస్తుంది. అది 100% మేము అనుకున్నట్లు తీసాము, 100% మేము అని నాకు తెలిసి ఏ డైరెక్టర్ చెప్పలేరండి. ఎందుకంటే ఊహ వేరు, ప్రాక్టికల్ గా వచ్చేటప్పుడు వేరు కదా. ఊహలో మీరు ఎంతైనా అనుకుంటారు, అద్భుతాలు చేయాలనుకుంటారు, అది మనకి స్క్రీన్ మీదకి వచ్చేటప్పటికి మనకి అన్ని సహకరించవు, అంత చేయలేము.